హాయ్ ఎవ్రీవన్, నేను మిలునాథ్ కిషన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి తమ్నైల్ ఎలా తయారు చేయాలి అంటే నేను తమ్నైల్స్ని ఎలా క్రియేట్ చేస్తానో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్ లోపల తమ్నైల్ యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుందో మనందరికీ తెలుసు. మన తమ్నైల్ కనుక బాగా లేకపోయినట్లయితే మన ఎంత మంచి వీడియో చేసినా మన టైటిల్స్ కానీ ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఎంత బాగా ఇచ్చినా సరే మన యొక్క తమ్నైల్ బాగాలేనట్లయితే మన వీడియోని అయితే ఎవరు చూడరు. సో వీడియో బాగాలేకున్నా సరే తమ్నైల్ కనుక అట్రాక్టివ్గా ఉంటే తమ్నైల్ మీద కంపల్సరీ క్లిక్ చేస్తారు. వీడియో బాగాలేకపోయినట్లయితే తర్వాత దాన్ని తీసేస్తారనుకోండి, కాకపోతే మన తమ్నైల్ చూసే మన వీడియోని క్లిక్ చేస్తారు. సో మన తమ్నైల్ వచ్చేసి అంత అట్రాక్టివ్గా ఉండాలి. సో నేను ఈరోజు నా తమ్నైల్స్ నేను ఎలా క్రియేట్ చేస్తానో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి కన్వా అని టైప్ చేసి ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ వన్ ఇచ్చింది కదా, కొలాబరేట్ అండ్ క్రియేట్ అమేజింగ్ గ్రాఫిక్ డిజైన్స్ ఫర్ ఫ్రీ అని, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము మన సైన్ అప్ కావాలి. సో ఎలా దేని నుంచి అంటే మన యొక్క గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే మామూలుగా ఈమెయిల్ ద్వారా మనం సైన్ అప్ అయితే కావాలి. సైన్ అప్ అయిన తర్వాత మనము కింద సైన్ ఇన్ అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేసి సైన్ ఇన్ అయిపోవాలి. అండ్ ఇక్కడ మన యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. అండ్ కింద లాగిన్ ఉంది కదా, లాగిన్ మీద క్లిక్ చేసేయండి. ఇలా చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు క్రియేట్ ఏ డిజైన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి కస్టమ్ ఉంది కదా, దీని మీద 1280x720 మన యొక్క థంబ్నెయిల్ యొక్క సైజ్ అన్నమాట. అది యూట్యూబ్ లోపల ప్రతి ఒక్క దానికి 1280x720 థంబ్నెయిల్ అనేది ఆ సైజులోనే పెట్టాలి. వేరే సైజులో పెడితే మనకు యూట్యూబ్ అనేది థంబ్నెయిల్ని సరిగా తీసుకోదు. ఓకే, ఇలా అయిన తర్వాత రైట్ నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ చూడండి అప్లోడ్స్ అని ఉంది అండ్ కింద టెక్స్ట్ అని ఉంది. ఈ రెండు మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్గా మనకు ప్లేన్ వచ్చింది కదా, ఇక్కడ థంబ్నెయిల్ ప్లేన్ ఉంది. సో ప్లేన్ అంటే ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది వేయాలి. సో మనము బ్యాక్గ్రౌండ్ అనేది గూగుల్లోకి వెళ్ళి మనము సెర్చ్ చేసినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్స్ అనేది చాలా దొరుకుతాయి. సో మనం అందులోకించి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఈ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు పైన అప్లోడ్ మీడియా ఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డివైస్ లేకపోతే ఫేస్బుక్ గూగుల్ డ్రైవ్లా దేంట్లో ఉంది మీ యొక్క ఇమేజ్ అనేది దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను డివైస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో డివైస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసిన మీద థంబ్నెయిల్ ఎక్కడ ఉందో చూసుకోండి, దాని మీద క్లిక్ చేసేయండి. ఓకే, ఇలా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చేస్తుంది. నేను ఇంతకుముందు ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ రెండు చూపిస్తుంది. సో దీని మీద మనం బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి ఇలా వచ్చేస్తుంది. సో మనం కరెక్ట్ దీన్ని ఫిల్ చేసేద్దాం అనమాట. కరెక్ట్గా దీన్ని మనం సైజును ఫిల్ చేసేద్దాం. ఓకే, సైజ్ ఫిల్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనము మళ్ళీ కిందికి వెళ్ళిపోదాం. అంటే మనకు సేమ్ ఇదే ప్రాసెస్లో కూడా మన ఫొటోస్ కావచ్చు, ఏదైనా సరే సేమ్ ఇలాగే మనం అప్లోడ్ చేసుకోవాలి. సో నాకు ఇంతకు ముందే నేను చేసుకున్న ఫొటోస్ అనేటివి ఉన్నాయి. సో నేను ఇక్కడ రైట్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ ఫొటోస్, రైట్ ఇది చూడండి. ఓకే, ఇది తీసుకుందాం కిందిది. రైట్, ఇప్పుడు మనం వచ్చేసి ఈ ఫోటోని తీసుకున్నాం. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రిమూవ్ చేసేసాను. నేను నా ఫోటోల నుంచి నా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేశాను. ఒకవేళ మీకు నేను ఎలా రిమూవ్ చేశాను అనేది తెలవాలనుకుంటే మీకు కావాలంటే మీ కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి.
నేను ఇంకో వీడియో మీకు సపరేట్గా దీన్ని ఎలా రిమూవ్ చేయాలి, మన బ్యాక్గ్రౌండ్ అంటే మన ఫోటో నుంచి మన బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో నెక్స్ట్ ఒక వీడియో అయితే నేను చేస్తాను, ఒకవేళ మీరు కామెంట్ బాక్స్లో అడిగితేనే. సో ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసాం కదా ఇంతకుముందే, కాబట్టి ఆ ఫోటోని మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా మీరు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, లేదనుకో లేదు. నేనైతే ఫోటోని అయితే పెడుతున్నాను. నేను ఎక్కువ మట్టుకు నా thumbnails-లో నా ఫోటోని అయితే నేను ప్రిఫర్ చేసుకుంటాను నేను పెట్టుకోవడానికి. సో పెట్టేసిన తర్వాత మనం నెక్స్ట్ ఏముంది, టెక్స్ట్లోకి వెళ్ళిపోయాం. టెక్స్ట్లో యాడ్ ఏ హెడ్డింగ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అండ్ నా దాంట్లో కూడా తెలుగు డిక్షనరీ యాప్ది టూల్స్ ఉంది, గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉంది. సో నేను దీని ద్వారా నేను తెలుగు ఇంగ్లీష్ అనేది నేను కన్వర్ట్ చేసుకుంటాను కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే, నేను దేని గురించి వీడియో అనేది చేస్తున్నాను, మీకు నేను నా thumbnails ఎలా క్రియేట్ చేస్తున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తానంటే, నేను నా రాసేసాను. ఇది ఒక హెడ్లైన్ అన్నమాట. సో ఇది కొద్దిగా పెద్ద చేద్దాం. ఓకే, ఈ మన ఇమేజ్ని కూడా కొద్దిగా పెద్ద చేసుకున్నాం. ఓకే, పెద్ద చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో హెడ్లైన్, ఇక్కడ వచ్చేసి thumbnails. నేను నా thumbnails. ఓకే, ఇక్కడ దీన్ని కూడా మనం పెద్ద చేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఇంకో హెడ్లైన్, ఇలానే చేస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, దీని కింద దీన్ని కూడా కొద్దిగా పెద్ద చేసుకున్నాం. ఓకే, ఇలా చేసుకుందాం. రైట్. ఓకే, ఇప్పుడు మనకు అవసరం అనుకుంటే మీరు యూట్యూబ్ది ఏదైనా సరే ఇక్కడ మీరు పైన ఏం చేయొచ్చు అంటే, పైన యూట్యూబ్ది ఉంటాయి కదా, ఏదైనా సరే లోగో కానీ, లోగో ఇది ఉంది కదా యూట్యూబ్, ఇప్పుడు ఇది యూట్యూబ్ లోగో ఉంది. సో ఇలా యూట్యూబ్ లోగోని ఇక్కడ మీరు యూట్యూబ్ లోగోని ఇలా పెట్టేస్తే, నేను నా ఇక్కడ యూట్యూబ్ లోగో ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, యూట్యూబ్ thumbnails ఇలానే చేస్తాను అన్నట్టు కొద్దిగా మీనింగ్ వచ్చేటట్టు ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఇది ఏం చేసుకోవచ్చు, ఇప్పుడు దీన్ని మళ్ళీ మనము ఇక్కడ Ctrl+B అని కొట్టామంటే కొద్దిగా దొడ్డు అవుతుంది. సో అదే విధంగా దీన్ని కూడా Ctrl+B అని కొట్టేస్తే ఇది కూడా మనకు కొద్దిగా దొడ్డుగా అనిపిస్తుంది. అంటే మనం thumbnail మాత్రం కొద్దిగా పెద్దగా పెట్టుకుందాం. thumbnails అనేసి మెయిన్ ఇదే కదా మనకు. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు ఇదంతా ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏం చేయాలంటే, వీటికి కలర్స్ వేయాలి. కలర్స్ అంటే ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోతే మనకు ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో నేను ఈ ఎఫెక్ట్ లిఫ్ట్ అని ఉంది, దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, టోటల్గా ఫుల్ చేస్తున్నాను. అండ్ దీన్ని కూడా సేమ్ టు సేమ్, దీన్ని కూడా సేమ్ టు సేమ్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే, దీనికి మీరు కలర్స్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, లేదు ఇలాగే నేను పబ్లిష్ చేసిస్తాను కానీ. ఓకే, thumbnail చూడడానికి చాలా బాగుంది. సో ఈ యూట్యూబ్ అనేది ఉంటే ఉండండి, లేకపోతే తీసేస్తే తీసేయచ్చు, మీ ఇష్టం అది. సో ఇలా కూడా బాగానే ఉంది. సో లేదు ఇలానే మాకు సెట్ కాదు, మాకు ఇంకా కలర్స్ ఏమన్నా మిక్స్ యాడ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కలర్స్ ఏముంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇష్టమైన కలర్ ఏదైనా సరే ఇలా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చేసి మళ్ళీ ఇలా క్లిక్ చేయండి. ఓకే, మళ్ళా దీనికి
లేదనుకో ఇది ఉంది కదా, ఇది పెట్టుకుందాం, తిక్కుగా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇది పెట్టుకుందాం. ఓకే, ఇలా మనకు ఇష్టం వచ్చేటట్టు కలర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది రైట్, దీన్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకు పిఎన్జి ఫార్మాట్ ఉంది, జేపీజీ ఫార్మాట్ ఉంది, పీడిఎఫ్ ఫార్మాట్ ఉంది, చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. సో నేను వచ్చేసి పిఎన్జీనే తీసుకుంటా. సో కింద డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మనకు ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని ఉంది కదా, రైట్ కింద మనకు లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇలా మనము ఇదే విధంగా కాదు, మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి, మీరు నచ్చిన కలర్స్ పెట్టుకోండి, ఎలాగైనా సరే మీకు నచ్చినట్టుగా మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా క్రియేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మన థంబ్నెయిల్స్ అనేవి అట్రాక్టివ్గా కనిపించి వ్యూస్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.